హాయ్ అండి, నమస్తే. పల్లెటూరు రుచుల్లో పూర్ణని మాట్లాడుతున్నానండి. ఈరోజు మా గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉందండి. ఇక్కడ చూడండి, గుత్తు బీర ఇది. ఇది సిటీజీ గ్రూప్లో మాకు సీడ్స్ ఇచ్చారండి. ఇవి చాలా బాగా కాసాయి, గుత్తు గుత్తులుగా. ఇక్కడ చూడండి, వంకాయలు కూడా చాలా బాగా వచ్చాయండి. రౌండ్గా మంచి రంగుతో వంకాయలు. బరువు తట్టుకోలేక ఈ చెట్టు చూడండి వంగిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఇలా టెర్రస్ గార్డెన్లో బకెట్లో మొక్క పెట్టి ఇంత మంచి పంట తీసుకుంటున్నానంటే దానికి కారణం నేను ఇస్తున్న ఎరువులు, ఫెర్టిలైజర్స్ అండి. ఎరువులు అంటే బయటకు వెళ్ళి చేలల్లో కొట్టే యూరియా ఇవి తీసుకొచ్చి మొక్క మొదట్లో వేయటం కదండి. ఇంట్లో వేస్ట్ ఉల్లిపాయ తొక్కలు, కాయగూర తొక్కలు అన్నీ ఉంటాయి కదండి, అవి పడేస్తాం కదా. అవన్నీ నేను జాగ్రత్త పరుచుకొని, ఇంకా ఫ్రూట్స్ తింటాం కదండి, ఆ పళ్ళ తొక్కలను అన్నిటినీ కూడా నేను జాగ్రత్త పరుచుకొని మొక్క మొదల్లో కొంచెం మట్టి తీసి కప్పెట్టేస్తానండి. అది ఒక 3 నెలలకి అది కంపోస్ట్ తయారయ్యి మొక్కకు బలం చేస్తుందండి. ఇంకా ఫెర్టిలైజర్ విషయానికి వస్తాయండి, నేను పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తానండి. పుల్లటి మజ్జిగ స్ప్రే చేసిన 15 రోజులకి మళ్ళీ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తానండి. మళ్ళీ 15 రోజులకి ఒకసారి ఎగ్ ఆయిల్ని అలా స్ప్రే చేస్తానండి. అంటే 15 రోజులకి ఒకసారి మార్చి ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటానండి. అప్పుడు మొక్కలుగా మొదట్లో కాకుండా ఆకుల పైన కూడా వాటికి కొంచెం బలం చేస్తుందండి. ఇంకా మొక్క మొదట్లో OWC వాటర్ని వేస్తాను, అలాగే స్ప్రే కూడా చేస్తానండి. అంతేనండి, నేను ఇస్తున్న ఎరువులు, ఫెర్టిలైజర్స్ని మార్చి ఇస్తూ ఉంటానండి. ఇక్కడ చూడండి, వంకాయలు ఉన్నాయి. వంకాయలు నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు 2 ఉన్నాయండి. వంకాయలను కూడా కట్ చేసేస్తున్నాను. ఈ వంగ మొక్కలకి పెస్ట్ ఎక్కువ పడుతుందండి. మనం స్ప్రే చేసేటప్పుడు ఆకు అడుగు భాగాన్ని పై భాగాన స్ప్రే చేస్తాయండి, పెస్ట్ రాదండి. ఇక్కడ చూసారా, బెండకాయలు కూడా ఉన్నాయండి. బెండకాయలు కూడా కట్ చేశాను. ఇక్కడ ద్రాక్ష పాదు చూడండి, ద్రాక్ష పాదు ఒక గుత్తు వేసింది. ఇక్కడ బెండ ఉంది చూడండి, బెండ ఇది చాలా పెద్ద సైజులో వచ్చిందండి, అరచేయి సైజు ఉంది. ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి, ఈ వంకాయలను కూడా కట్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, నల్ల వంకాయలు, ఈ వంకాయలను కూడా కట్ చేసుకుంటున్నానండి. చూడండి, వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. వీటిని మనం కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఆర్గానిక్గా పండించుకున్న వాటికి టేస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది మనం బయట కొన్నాటికంటే చాలా ఎక్కువ టేస్ట్ ఉంటుందండి. ఈ బెండ, వంగ మొక్కలు చాలా ఈజీగా పెంచుకోవచ్చండి గార్డెన్లో. ఈ వంగ మొక్కలు ఒకసారి వేసుకున్నామంటే 2-3 ఇయర్స్ వరకు కూడా కాపు వస్తూనే ఉంటుందండి. ఇక్కడ పుదీనా ఉంది, పుదీనా కూడా కట్ చేసుకుంటున్నానండి. చూడండి, చాలా గుబురుగా వచ్చింది కదా పుదీనా. ఇది అప్పటికప్పుడు కోసుకుని మనం కర్రీస్ అదే వేసుకుంటే చాలా టేస్ట్గా మంచి స్మెల్తో ఉంటుందండి కర్రీ అంతా కూడా. చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత తాజాగా ఉందో. ఇక్కడ లాంగ్ మల్బరీ ఉన్నాయండి, 2 లాంగ్ మల్బరీస్ ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా తోటకూర ఉంది, తోటకూరను కూడా కట్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నాకు తెలిసిన విషయాలు, నేను మొక్కలకు ఇచ్చే ఎరువులు, ఫెర్టిలైజర్స్ మీతో షేర్ చేసుకుంటూ హార్వెస్ట్ చేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదండి ఈరోజు హార్వెస్ట్. తోటకూర, నేతి బీర, నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు, బెండకాయలు, పుదీనా.